నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ప్రధాన రహదారిపై నెల రోజుల నుండి మురుగునీటి ప్రవాహం. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార గణం. రాష్ట్రంలోనే కేసీఆర్ ఫెయిల్యూర్. ఇక దేశ రాజకీయాల్లో ఏం ఉద్ధరిస్తారో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య. పోలీస్ కమాండ్ కంట్రోల్లో భారీ చోరీ, 38 కాపర్ బండిల్స్ అపహరణ. ఇక డీటెయిల్ చూస్తే అసాంఘిక శక్తులు, మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాల గురించి సమాచారం అందిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 13వ వార్డులో 150 మంది పోలీసులతో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 2 DCMలు, ట్రాక్టర్, బెల్ట్ షాప్ నుండి సుమారు 60,000 రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ సమాజంలో అసాంఘిక శక్తుల్ని అనగదొక్కుతామని హెచ్చరించారు. పోలీసులకు యువత కూడా సహకరించాలని ఆయనతో పలికారు. అండ్ ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్, హోమ్ గార్డ్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో మనము దాదాపు ఒక 250 హౌసెస్ వరకు మనం సెర్చ్ చేసి తర్వాత ఆ ఇన్మేట్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. దీంతో మన కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ పెట్రోమొబైల్, బ్లూ పోల్స్ వాళ్ళు ఆ ఏరియాలో బీట్స్కు రెగ్యులర్గా వస్తున్నారా లేదా అండ్ ఎలా ఉంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది కూడా ప్రజల దగ్గర నుంచి కూడా కనుక్కోవడం జరిగింది. అదే కాకుండా మనము చాలా వరకు రెసిడెంట్స్ అందరితో కూడా మాట్లాడి ఈ బీట్స్, పెట్రోల్స్ ఎట్లా ఉన్నాయి అండ్ పోలీస్ రెస్పాన్స్ కూడా ఇన్ కేస్ డైల్ 100 కాల్ వాళ్ళు చేయగానే ఇమీడియట్గా ఎంత టైంలో రెస్పాండ్ అవుతున్నారు, ఎంత టైంలో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లు చేరుతున్నారు అనేది కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదే కాకుండా చాలా వరకు ఇది హైవే పక్కనే ఉండడం వల్ల చాలామంది మైగ్రెంట్ లేబర్ కూడా చాలా స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మనం ముచ్చటించడం జరిగింది. ఈ సర్చ్లో భాగంగా మన యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా 88 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీటికి చాలా వాటికి డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవడము అండ్ ఈ నెంబర్ ప్లేట్స్ నుండి కూడా ట్యాంపర్ చేయడము, లేకపోతే ఆ నెంబర్స్ బ్లాక్ చేయడము అండ్ ఇట్లా చేసినట్టు ఉన్నాయి. దీంతో ఒక 82 బైక్స్, ఒక 3 కార్స్, ఒక 2 DCMs, ఒక ట్రాక్టర్ ఎంత ఉంది. అదే కాకుండా లిక్కర్ కూడా ఇలీగల్గా సేల్ చేస్తున్న ఒక 60,000 రూపీస్ వర్త్ లిక్కర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో దీంతో ప్రజలందరితో కూడా పోలీసు ఒక బీట్స్ పెర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు అడిగినట్టు చాలా వరకు రెగ్యులర్గా ఎవ్రీడే ఇది చాలాసార్లు వాళ్ళ ఏరియాలో టచ్ అవుతున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకా వాళ్ళకి వేరే సమస్యలు కూడా ఏదైనా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉంటే వాళ్ళు అడిగి కనుక్కోవడం జరిగింది. అవి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మనం ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రామ్నగర్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు అండ్ CCTV కెమెరాస్ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి. బట్ ఇంకా వాటి డెన్సిటీ పెంచాల్సిన అవసరం ఉంది. సో మేము కౌన్సిలర్తో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉండే ఈ మున్సిపల్ చైర్పర్సన్ అందరితో కూడా ఈ ఇష్యూ టేకప్ చేసి ఇంకా CCTV కెమెరాస్ కూడా ఈ ఏరియాలో మనం ఇన్స్టాల్ చేసి ప్రివెంటివ్ పోలీసింగ్ ఇంకా స్టెప్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎంతమంది పాల్గొన్నారు? 150 పోలీస్ పర్సన్. అంబర్పేట గోల్నాక డివిజన్ చైన్ నెంబర్ నుండి జిందా తిలిస్మాత్ వెళ్లే రోడ్డు గంగానగర్లో ప్రధాన రహదారిపై గత నెల రోజుల నుండి మురుగునీరు ప్రవహిస్తుంది. ఈ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని స్థానిక బస్తీవాసులు మండిపడ్డారు. అదేవిధంగా తమ మంచినీరు కలుషితమవుతుందని వారు విచారం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి పలువురు ఇప్పటికీ అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని వారు వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆయా అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
गुलनाका अंबरपेट डिवीजन से भाई मोरियाँ भर गए इधर, नल में पानी ऐसा आ रहा, छोटे बच्चे हैं, 1 महीना हुआ कंप्लेन दे के, ये साफ़ सफाई नहीं हो रही और ये मेनोला नहीं बना रहे, 40-50 साल पुराने लेना है, नहीं लेने डाल रहे, डेंगू मच्छर काटे तो छोटे छोटे बच्चे हैं, कैसा करना साहब? ये कंप्लेन दिए तो ले रहे नहीं एक्शन, ना नहीं लेने डाल रहे, अरे खोद के चले जा रहे, बाद में आ रहे 1 दिन 1 महीने से तो ऐसी है पूरा दुकानों को तकलीफ हो रही, कारोबार को तकलीफ हो रही, रोहित साहब को परेशानी है। रोहित साहब को भी कंप्लेन दिए, कारपोरेटर साहब को कंप्लेन दिए, एमएलए साहब को भी मालूम है, 40 साल 50 साल पुराने लेना है यहाँ पे, इसका काम करो बोल तो नहीं करे कोई भी। ఇగో మోరీలు బాగా నిండుతున్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, తవ్వుతారు వదిలేస్తారు. 15-20 రోజులు అయింది, 15-25 రోజులు మళ్ళీ 12-15 మంది పిల్లలు ఉన్నారు ఒక్కొక్క గల్లీలో. నీళ్లు మంచిగా వస్తలేవు, మోరీలు నిండి ఇట్లా కంపు వాసన, రావడానికి పోవడానికి పబ్లిక్ కష్టమవుతుంది, మాకు కూడా అయితే మరీ पाँव दर्द है पूरा, बच्चों को भी बाहर आने के लिए गड़े अच्छा पानी नहीं आ रहा, पूरा गलीज వాసన ఏంటిది? మేము ఇంత కష్టపడి కట్టుకొని ఉన్నా కానీ ఈ ఇబ్బంది ఇంత కదమ్మా. చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో తీసుకుపోవాలంటే ఊకే జ్వరాలు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నీళ్లు మంచిగా ఉంటలేవు, నీళ్ళు అయితే చాలా గలీజ్ వస్తున్నాయి. 15 నిమిషాలు 20 నిమిషాలు అసలు నీళ్లు పట్టడానికి వీలు లేకుండా అంత వేస్ట్ నీళ్ళని ఇవి ఎట్లా తాగాలి? మేము ఎట్లా తాగాలి చెప్పు? ఇదేనా నీళ్లు పడే? మోరీలు నిండి బాగా ప్రతి 15-20 రోజులకు మోరీలు నిండామంటే ఏంది ఇది? మాకెంత కష్టమవుతుంది తెలుస్తుందా? మేము ఎంత కష్టపడి కట్టి బస్తీ మొత్తానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేయాల్సిందే. అందరం కదులుతాం ఇక ఇప్పుడైతే. ఇప్పటి వరకు మేము ఇప్పుడు 1 వారం రోజుల టైం ఇస్తున్నాం, ఇప్పటి వరకు ఎవ్వరు ఏమీ చేయలేదు. వారం రోజుల టైం ఇస్తున్నాం. కార్పొరేటర్ దగ్గరికి అంటే, ఎమ్మెల్యే దగ్గరికి అంటే, ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గర పోయి, ఫారెస్ట్ అందరి దగ్గరికి పోయి మేము ధర్నా చేస్తాం. ఇట్లా మాకు చాలా కష్టం అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, 15 మంది పిల్లలు ఒక్కొక్క గల్లీలో. మేము కేసీఆర్ బంగారు తెలంగాణ అంటున్నాడు, బంగారు తెలంగాణ చూపెట్టమని మరి వచ్చి చూడమని మా గల్లీలలో ఇళ్ళ ముందరికి వచ్చి చూడమను. ఆ మోరీలేంది మోరీలో చూపెడతారు. ఓ బంగారు తెలంగాణ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం కాదు, ట్రాఫిక్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి దేశ రాజకీయాల్లో ఉనికి లేకుండా పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేవలం 8 ఎంపీ సీట్లున్న టీఆర్ఎస్ 57 సీట్లున్న కాంగ్రెస్ చనిపోయిందని మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇటీవల కలిసిన వివిధ పార్టీల నాయకులంతా కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదు అని తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఫెయిల్యూర్ అయ్యారని, ఇక దేశంలోకి వెళ్ళి ఏమి ఉద్ధరిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టి కేసీఆర్ గెలిపించగలరని ఆయన అన్నారు. టీఆర్ఎస్ తటస్థంగా ఉంటే బీజేపీకి సపోర్ట్ చేసినట్లే భావించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారి జాతీయ పార్టీ ప్రకటన ఆయన సొంత నిర్ణయం. ఆయన జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు, లేదా వరల్డ్ పార్టీ కూడా పెట్టుకోవచ్చు, అది ఆయన సొంత నిర్ణయం. కానీ వారి పార్టీ పట్ల, వారి పార్టీ గురించి ఎన్నైనా చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ పెడుతుందని చెప్తూ కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఉనికి లేకుండా పోయింది అని ఆయన చెప్పడము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యమంత్రి గారిని నేను మాట్లాడుతున్నా, 8 ఎంపీ నీ దగ్గర నీ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి 57 మంది ఎంపీలు. 8 మంది ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సోనియా గాంధీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 57 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు అనే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అసలు ఎక్కడ పొందన ఉందా? అక్కడ 57 ఉంటాయి, ఈ దగ్గర 8 ఉన్నాయి.
ఈ 8 నుంచి తెలంగాణలో 16, ఇంకా 8 ఉంటాయి. 8 నుంచి 16 సీట్లకు పోయే అవకాశం ఉందా? తెలంగాణలో 16 ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న 8 ఎంపీలతో పాటు ఇంకా 8 ఎంపీ పార్లమెంట్ సభ్యులను గెలుచుకునే యొక్క సత్తా కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఉందా అని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాను. అదే కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో 57 సీట్ల నుంచి రేపు 200 సీట్లు ఎంపీలు గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. నువ్వు మొదలైన ఎంపీలు 8 నుంచి 16 గెలుపు మొదలు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అర్థం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడ లెక్క తప్పుతున్నారు. ముఖ్యమంత్రి గారు కొంత రాజకీయంగా కొంత డిస్టర్బెన్స్లో ఉన్నట్టుగానే భావించాల్సి వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రాజకీయంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. మీ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణలో ఏమీ లేని బీజేపీ. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మెయిన్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో భారీ చోరీ వెలుగు చూసింది. సుమారు 38 కాపర్ బండిల్ చోరీకి గురైనట్లు సురేష్ కృష్ణ ప్రాజెక్ట్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో 2 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి పెట్టారు. ఇది ఇంటి దొంగల పనిగా వారి నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. 10 లక్షల రూపాయలకు పైగా విలువ ఉన్న ఆ కాపర్ బండిల్స్ దొంగల కోసం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వరంగల్ చార్బోల్లో ఓ పాత భవనాన్ని కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కూలింది. ఈ సంఘటనలో శ్రీనివాస్, జ్యోతి అనే 2 కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భవనం కింద మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను సాగర్, సునీతగా గుర్తించారు. కరీంనగర్లో వంగల నాగరాజ్ అనే వ్యాపారిపై ఒక రౌడీ షీటర్ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి కాకుండా తనకే రెంట్ కట్టాలన్న చిన్న విషయంపై బోనాల అజయ్ అనే రౌడీ షీటర్ కత్తితో వ్యాపారికి దాడికి పాల్పడ్డాడు. దీంతో భయంతో అతన్ని తోసివేసి వ్యాపారి బయటికి పరుగులు తీశాడు. అకారణంగా తనపై దాడి చేశాడని బాధితుడు 1 టౌన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ 24వ డివిజన్ మట్టేవాడ ఎస్ఎస్కే కత్తిరి సేవా సమాజ్ ఆధ్వర్యంలో 71 మంది పిల్లలకు ఉచిత సామూహిక ఉపనయనం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కత్రికులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు ఉచితంగా పూజా సామాగ్రి, బట్టలు అర్చకుల చేతుల మీదుగా సేవా సమాజ్ నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కోనేరి రాజ్ కుమార్, ధర్మరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కూడా రోజు సాయంత్రం 2 గంటలు ఫ్రీగా మందుల పంపిణీ చేస్తాము. తర్వాత మేము ఉచితంగా ఒక చిన్నపాటి గ్రంథాలయం కూడా నడిపిస్తున్నాము. తర్వాత ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు డాక్టర్ల ద్వారా ఉచితంగా సేవ చేస్తున్నాము. ఈ ఉపనయనాలలో రాష్ట్రం నుండి ఆర్మూరు, చిలకలూరు, జగ్గేపేట, విజయవాడ అనేక గ్రామాల నుండి వచ్చి పాల్గొంటున్నారు. వీరందరికీ వసతి, భోజనం సౌకర్యం కల్పించడం జరిగింది. సాయంత్రం వరకు వీరందరికీ భోజనము, వసతి కల్పించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సేవా సమాజ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నది. సేవా కార్యక్రమాలకు ఈ భవనం సరిపోవడం లేదని దాదాపు మాజీ మేయర్ ఎమ్మెల్యే నాకు శాంక్షన్ మంజూరు చేయించినారు ఒక స్లాబ్ పైన. ఆ పని కూడా త్వరలో టెండర్లను పిలవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలున్నాయి. ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగు జనసంద్రంగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గ బాధ్యుడు మాలోతు నెహ్రూ నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థానిక రామాలయంలో ఆయన పూజలు జరిపి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మాజీ అధికార ప్రతినిధి, కురవి మండల బాధ్యుడు డివై గిరి, ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ గుగులోతు లాలు నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామలా శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్ నాయక్, డోర్నకల్ మండల సీనియర్ నాయకులు దేవసింగ్ నాయక్, రాజ్పుత్ నాయక్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మనందరం అభినందించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఓటేసి మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చేటట్టుగా, మన రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేట్టుగా చేయాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ నేను నమస్కరిస్తున్నానమ్మా. మరియు పాదాభివందనాలు. అన్నలకు కూడా, పెద్దలు, గౌరవనీయులు అందరికీ కూడా ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క అభినందనలు. ఇక్కడ మా నాయకుడు తాను ఈ ఊర్లో ఈ తండ ఊరు కలిపి అందరు దాదాపు మా తండ వాసులే ఇక్కడ ఉన్నారు. దాదాపు మ్యాక్సిమం ఒక 20%, 20%
మా తండ వాళ్ళు అమ్మాయిలనే ఇక్కడ ఇచ్చి ఉన్నాము, మరి ఇక్కడ నుంచి మా తండ వాళ్ళు కూడా ఇచ్చి ఉన్నారు. ఈ అభినవ సంబంధాలు కూడా ఈ తండతోటి ఎక్కువగా ఉన్నది, మాకు ఈ గ్రామంతో కూడా ఉన్నది. నా క్లాస్మేట్ భద్రు కొడుకు వీరన్న, తుంగరి వీరన్న నా క్లాస్మేట్. నేను ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. వాళ్ళ తమ్ముడు కూడా మా స్కూల్లోనే. మరి నా పేరు నెహ్రూ నాయక్, మాది లింగతండ బలపాల. మరి ఇక్కడ మాకుల దేవుడు. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు బీజేఎం నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేయించి ఆయన గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 8 ఏళ్లలో ముఖ్యమంత్రి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో సొంత పార్టీ నేతలు కూడా విసిగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ 8 సంవత్సరాలలో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఉద్యమ ఆకాంక్షలు కానీ ఏవి కూడా నెరవేరకపోగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని ఈరోజు అప్పుల తెలంగాణగా, దివాలా తెలంగాణగా మార్చినటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందటం లేదు. బహుశా ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి లేదు. రోజుకు కొన్ని జిల్లాలలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాల చెల్లింపులు, వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి. మొదటి రోజు, నెల ప్రారంభమైన మొదటి తారీఖు రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. రెండవది, పెన్షనర్లకు కూడా పెన్షన్లు సకాలంలో అందటం లేదు. ఈరోజు సుమారుగా 4 లక్షల కోట్ల అప్పు చేసినటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కేంద్రాన్ని బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇంకా అప్పులు 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 అని అప్పులు తెచ్చుకొచ్చేటప్పుడు ఎవరైనా సరే ఆంక్షలు పెట్టడం అనేది పరిపాటిగా ఉంటుంది. కానీ ఆంక్షలు పెడితే మాకు ఆంక్షలు పెట్టింది కేంద్ర ప్రభుత్వము, మాకు అప్పులు ఇవ్వట్లేదని బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎన్ని అప్పులు కావాలో అన్ని అప్పులు తీసుకొచ్చుకున్నది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ నెలవారీగా వచ్చేటటువంటి ఖర్చులను కూడా ఈరోజు చెల్లించే పరిస్థితులలో లేదు. అందుకో ఇక రాజేంద్రనగర్ మండలం మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై కత్తితో దాడి జరిగింది. వడ్డేపల్లి అల్మాస్ హోటల్ వద్ద ఇర్ఫాన్ అనే యువకుడిపై గుర్తు తెలియని 2 వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. अलमास होटल के बाजू एक बच्चा इरफान को दूसरा लोग चाकू से मारे बोल के इन्फॉर्मेशन आया. हम आए तक उनको हॉस्पिटल को भिजाया, उनका स्टेटमेंट के लिए हॉस्पिटल को भिजाया. हम इधर इन्वेस्टिगेशन स्टार्ट करें. उनको कौन मारे वो डिटेल्स पूरा इन्वेस्टिगेशन कर रहे हैं. अक्यूट को पकड़ के लीगली एक्शन ले लेते हैं. सर कल हॉस्पिटल को आज के आवाज़ से 2 से बोल कल मालूम हुआ, आज एक हुआ कल एक हुआ बोल के कुछ इन्फॉर्मेशन आ रहा है सर. कल तो कुछ भी नहीं है. आज 10 बजे को ये इशू हुआ. इमीडिएटली हमारा इन्फॉर्मेशन आया तो इधर पहुंच गया. हम आने के पहले विक्टिम को हॉस्पिटल को भिजाया. उधर हमारा लोग उधर गए. तो पूरा इन्वेस्टिगेशन में चलता. अभी तो
वेरीफाई कर रहे हैं और पूरा विटनेस के स्टेटमेंट और पूरा इन्वेस्टिगेशन में मालूम होता हूँ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాన రహదారిపై నెల రోజుల నుండి మురుగునీటి ప్రవాహం, ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికార గణం. రాష్ట్రంలోనే కేసీఆర్ ఫెయిల్యూర్, ఇక దేశ రాజకీయాల్లో ఏం ఉద్ధరిస్తారో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య. పోలీస్ కమాండ్ కంట్రోల్లో భారీ చోరీ, 38 కాపర్ బండిల్స్ అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.